పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన ఖరారైంది. ఆయన పోలింగ్కి 3 రోజుల ముందు పిఠాపురం వదిలి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత కౌంటింగ్ కూడా ఆయన రాలేదు. ఈ నేపథ్యంలో భారీ మెజార్టీతో 70,000 పైచీలకు మెజార్టీతో గెలిచారు. తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిరోజు ఆయన రివ్యూలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వారాహి దీక్షలో ఉన్నారు. ఇలా నేపథ్యంలో జూలై 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు పిఠాపురం కాకినాడలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారికంగా షెడ్యూల్ ఖరారైంది. 1వ తేదీన నేరుగా విజయవాడ నుంచి చేబ్రోలు దాని నివాసం చేరుకుంటారు. అక్కడ గొల్లపురంలో అంటే అదే రోజు నుంచి పెంచిన సామాజిక భద్రత ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తారు కాబట్టి గొల్లపురంలోను కళ్యాణ మండపంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. అది అయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం భోజనానంతరం జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, యువకులతో సమావేశం అవుతారు. అది 1వ తారీఖు ప్రోగ్రాం. 2వ తారీఖున ఆయన నేరుగా చేబ్రోల్లో ఏదైతే తన నివాసం ఉందో తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి కాకినాడ కలెక్టరేట్లో చేరుకుంటారు. కలెక్టరేట్ లో మొదట పంచాయతీరాజ్కి సంబంధించి రివ్యూ జరుగుతారు. గంట సేపు రివ్యూ ఉంటుంది. ఆ రివ్యూ అయిన తర్వాత పంచాయతీరాజ్ రివ్యూ అయిన తర్వాత ఇరిగేషన్ అధికారులతో రివ్యూ జరుగుతారు. ఎందుకంటే పిఠాపురంలో టీవీసీ పిఠాపురం బ్రాంచ్ కెనాల్, అదేవిధంగా ఏలేరు ఈ ఆధునీకరణకు సంబంధించి అదేవిధంగా రైతులు నీటి ఇబ్బంది ఎదుర్కొంటారు. వాటి మీద సమీక్ష జరుగుతారు. ఆ సమీక్ష అయిన తర్వాత మళ్ళీ అటవీ శాఖ మీద, ఎందుకంటే అటవీ శాఖ కూడా అయింది కాబట్టి అటవీ శాఖ మీద మరో గంట ఉంటుంది. ఈ 3 గంటలు ఈ 3 డిపార్ట్మెంట్లు అయిన తర్వాత ఒక అరగంట పాటు కలెక్టర్, ఇతర జిల్లా అధికారులతో రోడ్డు కనెక్టివిటీ గురించి మాట్లాడతారు. పిఠాపురం నుంచి కాకినాడ వరకు వచ్చి రోడ్డు పరిస్థితి ఏం బాగోదు, అదేవిధంగా జిల్లాలో ఉన్న రోడ్ల గురించి కూడా దాంతో రివ్యూలో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఆయన నివాసానికి చేరుకుంటారు. ఆ రోజు ఆయన జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీలతో సమావేశం అవుతారు. అది 2వ తారీఖు ప్రోగ్రాం. 3వ తారీఖు ప్రోగ్రాం పరిశీలిస్తే ఆయన ఉదయం కొత్తపల్లి వెళ్తారు. ఎందుకంటే అది చాలా కీలకమైన ఎన్నికల హామీ. ఉప్పాడ, కొత్తపల్లి గ్రామాలు పూర్తిగా అలల తాకిడికి రోడ్లు ధ్వంసమైతే ఊళ్ళోకి నీరు వస్తుంది. ఇప్పటికే సగం పైగా గ్రామం దాంట్లో కలిసిపోవడం జరిగింది, సముద్రంలో కలిసిపోయింది. ఇలాంటి నేపథ్యంలో జియోట్యూబ్ వాళ్ళ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయమని చెప్పారు. గతంలో 2 సార్లు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కేంద్ర మంత్రి పల్లంరాజు కేరళలో చేసిన ఈ ప్రాజెక్ట్ ని పరిశీలించి ఇక్కడ అమలు చేశారు. దానివల్ల చాలా వరకు కోత నివారణకు అడ్డుకోగలిగారు. మళ్ళీ అలల తాకిడి పెరగడంతో అది కొట్టుకుపోయింది. నేపథ్యంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎన్ని మీటర్లు లేదా ఎన్ని కిలోమీటర్లు జరగాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని దగ్గరుండి పరిశీలిస్తారు. మత్స్యకారుల నాయకులతో మాట్లాడతారు. అది అయిన తర్వాత ఆయన మధ్యాహ్న భోజనానికి మళ్ళీ తిరిగి చేబ్రోలు తన నివాసాన్ని చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకి తిరిగి పిఠాపురం వచ్చి పిఠాపురం ఉప్పాడ సెంటర్ లో బహిరంగ సభలో పాల్గొని పిఠాపురం నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు వారాహి ద్వారా ప్రసంగం చేస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకి హెలికాప్టర్ లో తిరిగి విజయవాడ వెళ్ళిపోతారు. ఇది 3 రోజుల పర్యటన. వాస్తవానికి ముందుగా ప్రకటించిన ప్రోగ్రాం అయితే 1వ తేదీనే బహిరంగ సభ ఉంది. దాన్ని 3వ తేదీకి మార్చారు. పవన్ కళ్యాణ్ వస్తున్న విషయం తెలియడంతో ఎక్కడికెక్కడ జన సైనికులు మన పిఠాపురం పట్టణం, గొల్లపురేలు నగర పంచాయతీతో పాటు పిఠాపురం, కొత్తపల్లి, గొల్లపురేలు మండలంలో సుందరీకరణ చేస్తున్నారు. ఫ్లెక్సీలు పెడుతున్నారు. అధికారులు ఆగమేఘాల మీద ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ రామచంద్ర రెడ్డి, స్థానిక ఆర్డీఓ, ఎంఆర్ఓ వీళ్ళంతా కూడా అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. మరోపక్క జన సైనికులు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి పవన్ కళ్యాణ్ పర్యటనకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా 1వ తేదీన ఏదైతే గొల్లపురం కళ్యాణ మండపంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉందో అక్కడ మొత్తం నియోజకవర్గం అంతా కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి కొంతమంది ఎంపిక చేసిన లబ్ధిదారుల చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ వాటి పంపిణీ చేస్తారు. తర్వాత సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్ళి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈసారి పూర్తిగా వాలంటీర్లు పక్కన పెట్టేశారు. వాలంటీర్లు పక్కన పెట్టి సచివాలయ సిబ్బందితోనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆది నుంచి కూడా వాలంటీర్లు విమర్శిస్తూ వచ్చారు. దీని మీద ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బ్యాంకు ఖాతాల్లో ఏప్రిల్, మే, జూన్ నెలలో బ్యాంక్ ఖాతాలో వేసినప్పుడు పలువురు ఇబ్బందులు పడ్డారు. ఆ వాస్తవాలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు పరిశీలించారు కాబట్టి సచివాలయ సిబ్బందిని వాళ్ళు ఇళ్లకు పంపుతున్నారు. ఇళ్లకు పంపించి ఆ పింఛన్ల పంపిణీ కార్యక్రమం కాబట్టి మొదటి రోజు కార్యక్రమం కాబట్టి ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో తన నివాసం ఉన్న చేబ్రోలుకు సంబంధించి గొల్లపురేలు మండలంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఇరిగేషన్ కి సంబంధించి చాలా కీలక సమావేశం ఇది. ఎందుకంటే పిఠాపురం బ్రాంచ్ కెనాల్ ఆధునీకరణ పూర్తిగా పక్కన పెట్టేశారు. 5 ఏళ్లలో ఏమాత్రం జరగలేదు. అదేవిధంగా తరచూ మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్తుంటారు శుద్ధగడ్డి కాలం పొంగి ప్రవేశిస్తుంది. దీనివల్ల గొల్లపురంలోని జగనన్న కాలనీ పూర్తిగా నిర్మలుతుంది. భారీ వర్షం వస్తేనే శుద్ధగడ్డి కాలం పొంగి కాలనీకి వెళ్ళే రోడ్డు కట్ అయిపోతే దాదాపు ఒక 10 నుంచి 12 మీటర్ల పొడవుగా నీరు ఉండదు, నడిచెళ్ళని పరిస్థితి. కాబట్టి నీరు తగ్గే వరకు లోపల ఉంటారు. అది కూడా ప్రధాన సమస్య. ఆయన ఎన్నికలు హామీ ఇచ్చారు. అదేవిధంగా చేనేత ఉప్పాడ జాందాని చీరలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే. ఢిల్లీలో ఎవరికైనా పనులు కావాలంటే జాందాని చీరలు తీసుకెళ్తారు. అలాంటి జాందాని తయారు చేసే కార్మికులు వసూలుతో ఉన్నారు కాబట్టి దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి తోడు గొల్లపురంలో, చేబ్రోలులో పట్టు పరిశ్రమ ఉంది. అనంతపూర్కి మించిన పెద్ద పరిశ్రమ చేబ్రోలులోనే ఉంది.
కాబట్టి పట్టు పరిశ్రమకు సంబంధించి దాదాపు 6 కోట్ల రూపాయలు వ్యాపారులు రైతులకు బాకీ ఉన్నారు. ఇది పూర్తిగా పట్టు పరిశ్రమ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన వాళ్ళు పట్టించుకోవడం మానేశారు, చేతులెత్తారు. దాంతో వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది, నిరాహార దీక్షలు చేశారు. ఆ నిరాహార దీక్షల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొనే సంఘీభావం ప్రకటించారు. ఇలాంటి నేపథ్యంలో పట్టు పరిశ్రమ అధికారులతో పిలిపించి వారికి ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళ మీద అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కేసులు పెట్టించి డబ్బులు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తానని చెప్పడం జరిగింది. దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఈ 3 రోజులు ఏదైతే కలెక్టరేట్ లో పంచాయతీరాజు, ఇరిగేషన్, అదేవిధంగా అటవీ శాఖ, రోడ్లపై చర్చలు సమీక్షలు జరుపుతారు. అయిన తర్వాత నియోజకవర్గ స్థాయి అధికారులతో చర్చలు కూడా జరుగుతాయి. ఇప్పటికే పిఠాపురంలో తనదైన మార్పు వేసుకుంటారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యంత ఇష్టపడే పాదవేయ క్షేత్రం పురిహిద్ది అమ్మవారి శక్తిపీఠంలో కార్యనిర్వహణాధికారి ఉన్న అసిస్టెంట్ కమిషనర్ రేపు సాయంత్రం పదవి విరమణ చేస్తున్నారు. ఆయన స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం చెందిన అల్లు దుర్గాబాబుని ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ కుటుంబానికి మా దగ్గర అధికారి, అసిస్టెంట్ కమిషనర్ ఆవిడని నియమించమని సిఫార్సు చేయడం జరిగింది. ఆదేశాలు కూడా వచ్చినాయి. ఆవిడ జాయిన్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ రాక ఒక రోజు ముందు ఆవిడ జాయిన్ అవుతున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ గల ఆఫీసర్లని జిల్లాలో, అదేవిధంగా ముఖ్యంగా తన నియోజకవర్గంలో గ్రామ స్థాయి VRO, పంచాయతీ కార్యదర్శి మొదలు నియోజకవర్గ స్థాయి అధికారులందరినీ కూడా తన నియోజకవర్గంలో మంచి పారదర్శకతగా సమర్థతతో పనిచేసే వాళ్ళని నియమించుకుంటారని చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ సమీక్షలు జరుగుతున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్.